హలో అండి అందరికీ. సో చాలామందికి క్యాటలాగ్స్ విషయంలో చాలా కన్‌ఫ్యూజన్ ఉందనమాట. సో దాని గురించి అయితే నేను క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక శారీ ఉంది. ఆ శారీ సేమ్ పీస్ బట్ డిఫరెంట్ కలర్స్‌లో ఉంది. ఓకేనా? సేమ్ డిజైన్ బట్ డిఫరెంట్ కలర్స్. సో అలా ఉన్నప్పుడు ఎలా అప్‌లోడ్ చేయాలి అనేసి అడుగుతున్నారు. సో అలా ఉన్నప్పుడు మనం ఇండివిడ్యువల్‌గా అంటే ఒక్కొక్కటే అప్‌లోడ్ చేసుకోగలుగుతామండి. మనకి బల్క్‌గా కావాలి అంటే అప్‌లోడ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే ఇమేజ్ బల్క్ అప్‌లోడ్ అని ఉంటుందనమాట. మనకి ఆహ్, ఆప్షన్ మీకు డాష్‌బోర్డ్‌లో కనిపిస్తూ ఉంటుంది. మనం పేమెంట్స్ అవన్నీ చూసుకుంటాం కదా! అవన్నీ ఎక్కడైతే చూస్తామో ఆ స్క్రీన్‌లో అయితే ఇమేజ్ బల్క్ అప్‌లోడ్ అని ఉంటుంది ఫోన్‌లో. సో అందులోకైతే వెళ్తే ఇమేజ్ బల్క్ అప్‌లోడ్ మనం చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే అది ఒక ఎక్సెల్ అనమాట. మనకొక ఎక్సెల్ డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఆ ఎక్సెల్ అయితే డౌన్‌లోడ్ చేసి అందులో ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్‌గా మెన్షన్ చేసి అందులో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో, ఆ కాలమ్స్ అన్నీ మనం అప్డేట్ చేసి అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, నేనైతే అది చేయలేదు. ఓకేనా. సో, ఎవరికన్నా కావాలి ట్రై చేస్తా అంటే మీరు అది ట్రై చేసుకోండి. ఫోన్‌లో అయితే కొంచెం కష్టమండి అది ప్రతి ఒక్క డీటెయిల్ అప్డేట్ చేయడానికి. బట్ మీకు అవుతది అంటే ఒక్కసారైతే మీరు ట్రై చేయండి. నేనైతే చేయలేదు. సో, మనం మనకి సిస్టమ్‌లో అయితే కొంచెం అంటే మొబైల్‌తో పోలిస్తే కొంచెం ఈజీ అనమాట సిస్టమ్‌లో అయితే. సేమ్ పీస్ డిఫరెంట్ కలర్స్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి అంటే అదనమాట. ఓకేనా. సో, లేదు అంటే మీరు ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటైతే మీరు అప్‌లోడ్ చేసుకోవాల్సుంటుంది. ఓకే. అదే సేమ్ కలరు, సేమ్ పీస్, సేమ్ డిజైన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మన దగ్గర ఒక 2 పీసెసో, 3 పీసెసో, 4 పీసెసో మన దగ్గర ఎంత ఇన్వెంటరీ ఉంటే ఆ కౌంట్ వచ్చేసి ఇన్వెంటరీలో వేసుకోవాలి మనం. మన దగ్గర 2 ఉంటే 2, 3 ఉంటే 3 ఆ నెంబర్ ఆఫ్ కౌంట్ అనమాట. ఆ క్వాంటిటీ మనము ఇన్వెంటరీలో అయితే అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. సో క్యాటలాగ్ కూడా అప్లోడ్ చేసి అసలు ఎలా తీస్తారు అని అడుగుతున్నారండి. సో ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. ఇది శారీ. ఓకేనా. సో ఇప్పుడు ఈ శారీని కింద మనకి గ్రీన్ మ్యాట్ ఉందనుకోండి. కింద గ్రీన్ మ్యాట్ వేసుకొని తీస్తే నీట్‌గా ఉంటుందనమాట. లేదు నార్మల్‌గా మనకి ఎలా వీలుంటే అలా తీసుకోండి. ఓకేనా. కింద పెట్టి తీసుకోవాలండి. నేను ఇలా చూపిస్తున్నాను కదా అని ఇలా కాదు. నేను నార్మల్‌గా ఇలా చూపిస్తున్నాను. ఇలా శారీ విత్ బ్లౌజ్ ఇలా ఒక ఫోటో. అంటే నేనెలా తీస్తానో అలా చెప్తున్నాను మీకు. ఓకేనా. సో, శారీ విత్ బ్లౌజ్ ఇలా ఒక ఫోటో అండ్ ఓన్లీ శారీ ఒక ఫోటో. ఈ శారీ మీరు పళ్ళు కూడా తీస్తే తీయండి. ఓకేనా. శారీది పళ్ళు కూడా మీరు తీసే విధంగా ఉంటే తీయండి. అండ్ ఓన్లీ బ్లౌజ్‌ది ఒక ఫోటో. అండ్ ఒకవేళ శారీకి క్యాటలాగ్ ఉంటే గనక క్యాటలాగ్ అంటే ఇది. సో, ఇలా ఇదొక ఫోటో. సో, 4 పిక్స్ అయ్యాయి మనకిప్పుడు. అందులో మనకి ఓన్లీ 4 పిక్స్ మాత్రమే అప్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఒక శారీకి. సో, ఇలా అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చు. నాకు కుదిరితే నాకు టైం దొరకట్లేదు యాక్చువల్లీ. సో, నాకు కుదిరితే నేను డెఫినెట్‌గా అది నేనైతే ఎలా తీస్తాను కింద గ్రీన్ మ్యాట్ వేసుకొని నేను శారీస్‌ది కూడా చూపిస్తాను. అలాగే నేను జ్యువెలరీ కూడా పిక్స్ తీస్తాను అనేది కూడా నేను చూపిస్తాను. మీకు పిక్ అప్‌లోడ్ చేసేటప్పుడు మీకు అది ఏది అలౌ లేదని అక్కడ పిక్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్తారండి. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ అయితే మీరు పిక్స్ అనేవి అప్‌లోడ్ చేయండి. ఓకేనా. కొంచెం బ్లర్ ఉన్నా సరే అప్‌లోడ్ అవ్వదు. ఓకేనా. అంటే అప్‌లోడ్ అవుతుంది. బట్ ఫైనల్‌గా అయితే క్యూసీ ఎర్రర్ వస్తుంది. ఓకేనా. మీకు శారీ పైన అంటే ఏదైనా సరే ఇట్లా మీరు కాంటాక్ట్ నెంబర్ రాసినట్టుగా కానీ, లేదు అంటే ఏదైనా మీరు ఇట్లా రాసినట్టుగా కానీ, అంటే పిక్ పైన రాసినట్టుగా ఉంటే గనక అది క్యూసీ ఎర్రర్ వస్తుంది. లేదా బ్లాక్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇలాంటివైతే జరుగుతాయన్నమాట. ఓకేనా. సో, ఇవన్నీ కూడా చూసుకొని క్లియర్‌గా మీరైతే అప్‌లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీ అండి. జీఎస్టీ నాకు రాలేదు. ఓకేనా. నాకు వాళ్ళు ఏమని పంపించారు అంటే రిజెక్ట్ కూడా చేయలేదు. వాళ్ళు నాకు ఒక షోకాజ్ నోటీస్ అని పంపించారనమాట. ఇంకా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని అడుగుతున్నాను. ఓకేనా. సో, ఏమడుగుతున్నారు ఇక్కడి నుంచి అయితే నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. దానిది కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ అడుగుతున్నారు. అలాగే ఓనర్‌ది ఆధార్ లేదా పాన్ కార్డ్ అడుగుతున్నారు. అండ్ అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో, ఓనర్‌ది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వాళ్ళు ఇవ్వరు కదండీ! వాళ్ళు ఎలా ఇస్తారు అవన్నీ? మనకి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వరు కదా! సో, అందుకనేసే మనము చార్టర్డ్ అకౌంట్‌ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇవన్నీ అయితే చూసుకొని, వాళ్ళు ఏదో నో అబ్జెక్షన్ లెటర్ ఏదో వాళ్ళు రెడీ చేసుకొని, వాళ్ళు చేయిస్తారు నాకు తెలిసినంత వరకు. ఓకేనా. సో, నేను చేస్తే అయితే అవ్వలేదు. ఇప్పుడు నేను అవన్నీ వాళ్ళు అడిగినవన్నీ అయితే నేను ప్రొవైడ్ చేయలేను.
సో ఇంకొక 1 వీక్లో అయితే నేను అది ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయకపోతే అయితే రిజెక్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే అది రిజెక్ట్ చేసేస్తారనమాట వాళ్ళు. సో వాళ్ళు అడిగినా నేను ప్రొవైడ్ చేయలేదు కాబట్టి. సో అలా జరుగుతుంది. అందుకే ఈసారి అయితే ఇంకా నేను సీఏని కన్సల్ట్ అయ్యి అయితే జిఎస్టీ తీసుకుంటాను. ఏంటి అంటే 5,000 to 10,000 లోపు ఖర్చు అవుతుంది అని అయితే చెప్పారండి వాళ్ళు నాకు. సో అందుకనేసి నేను ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్టుగా అయితే నేను ట్రై చేశాను. సో ఫెయిల్ అయ్యాను అనమాట. అందులో అయితే నేను చేయలేకపోయాను నేను. ఎందుకంటే మనకు తెలియంది చేసి ఎందుకంటే ఇప్పుడు నేను అప్లై అయితే నేను చేశాను. కానీ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అయితే నేను ఫుల్ఫిల్ చేయలేను. సో చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళతోనే మాట్లాడుకొని ఇంకా నేను వాళ్ళతోనే ప్రొసీడ్ అవుతాను. సో మేబీ 5,000 to 10,000 ఇంకా ఎంత అవుతే అంత ఇంకా మనకు కావాలి కాబట్టి ఇంకా చేయించుకోవాలి తప్పదు. సో అలా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది మావి బ్లాక్ అవుతున్నాయండి, బ్లాక్ అయిపోతున్నాయి, మీషో అకౌంట్స్ బ్లాక్ అవుతున్నాయి అని అన్నారు. సో అది టెంపరరీ బ్లాకా లేదంటే పర్మనెంట్ బ్లాకా అది మీరే టికెట్ రేస్ చేస్తే మీకు ఏదైతే రివర్ట్ వస్తుందో మీకు అందులో తెలుస్తుంది. టెంపరరీగా బ్లాక్ చేశారా లేదా పర్మనెంట్గా అకౌంట్ బ్లాక్ చేశారా. సో టెంపరరీగా బ్లాక్ చేస్తే ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది మనం రిజాల్వ్ చేసుకొని మళ్ళీ రియాక్టివేట్ చేయించుకోవచ్చు. పర్మనెంట్ బ్లాక్ అయితే మాత్రం మనం దాన్ని రియాక్టివేట్ చేయించుకోలేము. ఓకేనా. సో ఇక్కడ నేను 2 థింగ్స్ అయితే నేను ఫైండ్ చేశానండి బ్లాక్ ఎందుకు అవుతుంది అనేసి. సో ఇక్కడ 2 థింగ్స్ ఏంటంటే, ఒకటి మీరు వచ్చిన ఆర్డర్స్ క్యాన్సిల్ చేయొద్దు. ఓకేనా. క్యాన్సిల్ చేస్తే ఫ్రీక్వెంట్గా వాళ్ళు చూస్తారు క్యాన్సిలేషన్స్. అసలు మీరు అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు, మీరు ఎన్ని డేస్ అయింది ఓపెన్ చేసి, మీరు ఎన్ని ఆర్డర్స్ డిస్పాచ్ చేసి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, అందులో ఎన్ని డెలివరీస్ అయ్యాయి, ఓకే వీళ్ళు ఎన్ని క్యాన్సిల్స్ చేస్తున్నారు, ఇలా చూస్తారు. సో మీరు స్టార్టింగే క్యాన్సిల్ చేసేసిన మీ అకౌంట్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే క్యాన్సిలేషన్స్ అయితే ఎక్కువ ఉండొద్దండి. క్యాన్సిల్స్ ఎక్కువగా ఉంటే అయితే అకౌంట్ బ్లాక్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చిన ఆర్డర్స్ మనం టైంకి ఇవ్వకపోతే కూడా బ్లాక్ చేస్తారండి అకౌంట్. ఓకేనా. ఇప్పుడు పికప్ ఎగ్జిక్యూటివ్ మిస్టేక్ ఉందనుకోండి, అంటే పికప్ ఎగ్జిక్యూటివ్ రాలేదు అనుకోండి, పికప్ ఎగ్జిక్యూటివ్ రాకపోతే మనం ఇమీడియట్గా టికెట్ అనేది రేస్ చేయాలి. పికప్ ఎగ్జిక్యూటివ్ రాలేదు కలెక్ట్ చేసుకోవడానికి అనేసి. సో దట్ అది మన పైన రిమార్క్ ఉండదు, వాళ్ళ దగ్గర రిమార్క్ ఉంటుంది. ఓకేనా. సో మన అకౌంట్ బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అప్పుడు. కానీ మీ దగ్గరే ప్రాబ్లం అనుకోండి, బ్లాక్ చేస్తారు వాళ్ళు. ఓకేనా. నేను ఈ 2 రీజన్స్ అయితే నేను ఫైండ్ చేశానండి బ్లాకింగ్కి రీజన్ అనమాట. సో ఇంకా సెక్యూరిటీ రీజన్స్ అని ఏవో ఇస్తున్నారు అని చెప్పారు. సో ఆ సెక్యూరిటీ రీజన్స్ ఏందో కూడా నేను కనుక్కొని నేను అసలు ఏంటి దాన్ని ఎలా చేయొచ్చు అనేసి అయితే నేను చూస్తాను. అండ్ రియాక్టివేట్ ప్రాసెస్ కూడా ఎలా ఏంటి అనేసి అయితే నేను కనుక్కుంటాను. అండ్ మీరైతే డెఫినెట్గా బ్లాక్ అయిన వాళ్ళందరూ టికెట్ రేస్ చేసి మీకు రివర్ట్ వస్తుంది టెంపరరీ బ్లాకా పర్మనెంట్ బ్లాకా అని. అది ఒక్కసారి చూసుకొని ఒకసారి నాకైతే బ్లాక్ అయిన వాళ్ళందరూ కూడా నాకు కమెంట్ చేయండి, మీది టెంపరరీ బ్లాక్ అయిందా పర్మనెంట్ బ్లాక్ అయిందా. పర్మనెంట్ బ్లాక్ వాళ్ళకైతే నేను ఏం చేయలేనండి, కానీ టెంపరరీ బ్లాక్ ఉన్న వాళ్ళకైతే నేను హెల్ప్ చేసి రియాక్టివేట్ అయితే చేయించడానికి నేను ట్రై చేస్తాను నా వరకు. ఓకేనా. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ చేయండి, దానికైతే రెస్పాండ్ అవుతాను. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే నాకు చెప్పాను కదా కోల్డ్ కాఫీ ఇదంతా ఉండడం వల్ల ఎక్కువ నేను వాట్సాప్స్ మెసేజెస్ కూడా నేను చూసుకోవట్లేదు సరిగ్గా. అండ్ అలా మీ కమెంట్స్కి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఓకేనా. సో ఇంకా ఇప్పుడు అలాగే ఉంది, నాకు కొంచెము కాస్త తగ్గింది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంకొక ఈజీగా ఇంకొక 3-4 డేస్ కంటిన్యూ అవుతుంది ఇలాగే. ఓకేనా. ఎందుకంటే వెదర్ బయట అస్సలు బాగాలేదు కదా, చాలా చల్లగా ఉంది కాబట్టి. సో ఎవరు ఏమీ అనుకోకండి లేట్గా రిప్లై ఇస్తున్నానని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వలేకపోయినా సరే ఒక వీడియో అయితే నేను చేసి అయితే నేను పోస్ట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.